ఆ రోజు ఇండస్ట్రీస్ మినిస్టర్గా నేను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత మొదటి మీటింగ్లో మా ముఖ్యమంత్రి గారు అడిగింది ఒకే ఒకటి ప్రశ్న. మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 వచ్చింది కదా, ఎంతవరకు ఇన్సెంటివ్స్ మనం కట్టాము అప్పటిదాకా అని అంటే మేము తలదించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అప్పుడుండే ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల దాకా ఇన్సెంటివ్స్ బకాయిలు అంటే అవుట్ స్టాండింగ్గా పెట్టి వెళ్ళిపోయారనమాట. ఇది ఒక పరిస్థితిలో ఈ విధంగా ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు పరిస్థితులు బాగలేవు, ఇండియన్ మార్కెట్ చాలా వెనుకబడి ఉందని చెప్పి ఆర్బీఐ ద్వారా ఈ యొక్క ఎంఎస్ఎంఈస్కి లోన్స్ అంటే ఏవేవి ఉన్నాయో ఆ లోన్స్, వాళ్ళకి అవుట్ స్టాండింగ్ లోన్స్ ఉన్నాయో వన్ టైం రీసెటిల్మెంట్ చేసేదానికి ఒక చట్టం తీసుకొని వచ్చారనమాట. January 1, 2019. మేము జూన్లో తీసుకున్నప్పటికీ దాదాపు ఒకటి కాదు కదా, అసలు ఆ ఫైల్ మీద ఎవరు కూడా మూవ్మెంట్ చేసింది కూడా లేదు. అప్పుడుండే మా సెక్రటరీ గారు రజత్ భార్గవ్ గారు దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి వైఎస్ఆర్ నవోదయం కింద దాదాపు మనం 1,04 కోట్లు, ఆల్మోస్ట్ 1,04 crores అకౌంట్స్కి వన్ టైం రీసెటిల్మెంట్ ఏర్పాటు చేసేటట్టుగా చేసామన్నమాట. అంటే యాక్చువల్గా అది బ్యాంకింగ్ ఇండస్ట్రీ చేయాల్సిన పని, అంటే బిట్వీన్ బ్యాంకర్ అండ్ ద లెండర్ అనమాట, అంటే లెండర్ అండ్ ద లెండింగ్. కానీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మనం ప్రోయాక్టివ్గా ఉండి ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ మనం ఆదుకోవాలని చెప్పి రైట్ ఫ్రమ్ అప్లికేషన్ నుంచి ఫాలో అప్ దాకా ఫైనల్గా దాదాపు ఇఫ్ యు సీ ఆ లోను రీఅప్లికేషన్ రీకాస్ట్ అయ్యేదాకా, రీషెడ్యూల్ అయ్యేదాకా మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వెనుకబడి పూర్తిగా దాదాపు నాకు తెలిసి 10,000 కోట్ల పైన, అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ది డేటా విల్ జస్ట్ ఆల్మోస్ట్ 1,07,738 accounts worth 2,769 crores have been restructured. అలాగే 10 లక్షల పైన దాదాపు 4,679 accounts with 1,590 crores have been restructured. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ థింగ్ మాకు చెప్పింది ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకురావాల్సింది ఇప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ తీసుకురావాలి. ఈ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్తో పాటు ట్రాన్స్పరెన్సీ, నాన్ కరప్షన్, ఈ మూడు కూడా మీరు చాలా పకడ్బందీగా తీసుకురావాలని చెప్పడం జరిగిందనమాట. అందుకనే ఈ యొక్క 3 గైడింగ్ ప్రిన్సిపల్స్గా మేము మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి ప్రతి జిల్లాకు ఆ రోజు మాకు తెలిసి మేము విజిటెడ్ ఎవ్రీ జిల్లా. ఆ జిల్లాలో మేము ఒక ఇండస్ట్రియలిస్ట్తో కోఆర్డినేషన్ చేస్తూ వాళ్ళకి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఒక గ్రీవెన్సల్ ఇమీడియట్గా మనం స్థాపించి ఇమీడియట్గా దానికి కావాల్సిన ఈ యొక్క ఎంఎస్ఎంఈ లోన్స్ త్రూ వైఎస్ఆర్ నవోదయం రావాల్సిన రీకాస్ట్ ఆఫ్ దిస్ లోన్స్ కూడా ఇమీడియట్గా సాల్వ్ చేసుకుంటూ వాళ్ళకి మళ్ళా ప్రాణం పోసాం అనమాట. దాదాపు మనం క్లోజ్ టు అబౌట్ 10,000 యూనిట్స్ మళ్ళా వీ హ్యావ్ గివెన్ దెమ్ ద రీలైఫ్ బర్త్. ఈ విధంగా ఉన్నప్పుడు అసలు వాట్ ఈస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మీ అందరికీ కూడా ఒక నిమిషంలో క్షుణ్ణంగా చెప్తాను. యాక్చువల్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇది యాక్చువల్గా మన ప్రపంచ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్, దిస్ ఇస్ బేసిక్లీ వాళ్ళు తీసుకున్న ప్రోగ్రామ్ అనమాట. వాళ్ళు అక్రాస్ ద వరల్డ్ దే రేట్ ప్రతి దేశాన్ని కూడా, ప్రతి కంట్రీని కూడా దే రేట్ వాట్ ఈస్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది. దిస్ ఇస్ హౌ దే బెంచ్ మార్క్ పీపుల్ అనమాట. దాదాపు 2014లో మన భారతదేశం వేర్ వి అట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అవుట్ ఆఫ్ 180 కంట్రీస్లో వీఆర్ 157th 158th కంట్రీగా ఉన్నాం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మన మోడీ గారు ఈ యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఖచ్చితంగా మన స్టేట్స్ అన్నిటికి కూడా మనం తీసుకురావాలి. మనం ఇఫ్ యూ హ్యావ్ టు బి వరల్డ్ కాంపిటేటివ్గా చేయాలంటే మనం ఒక రిఫార్మ్స్ తీసుకురావాలి. ఈ రిఫార్మ్స్ ద్వారా మనకి ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకురావాలని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందన్నమాట. మీకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇది మొదటిసారి 2015లో మొదలైందనమాట. దాంట్లో వాళ్ళు ఆ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ ప్రకారం మీరు ఒకసారి చూస్తే 2015లో
285 reform action points were introduced by Government of India. దీని మీద స్కోరింగ్ వచ్చి కేవలం రిఫార్మ్స్ ఆన్ డాక్యుమెంట్స్, అంటే మీరు డాక్యుమెంటేషన్ పెట్టుకున్నారా చేశారా లేదా దానికోసం దాని మీదనే ది మార్క్స్ వెర్ గివెన్. అలాగే 2016 చూసుకుంటే 340 రిఫార్మ్ యాక్షన్ పాయింట్స్ వేర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద సిస్టమ్. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ తిరుగుతూనే వస్తుంటుంది అనమాట. ఇట్ ఈస్ ఆల్వేస్ డైనామిక్ సిచ్యువేషన్. ఈసారి జరిగిన ఇప్పుడు ఉదాహరణకి ఈ సంవత్సరం కూడా మాకు రిఫార్మ్ యాక్షన్ ప్లాన్స్ కూడా ఇచ్చున్నారు. సో ఆ 2016లో ఏ విధంగా రేటింగ్ చేస్తారని అంటే సేమ్ మీరు గతంలో జరిగినట్టుగానే మీరు డాక్యుమెంట్స్ వరకే మీరు ఇంట్రడ్యూస్ చేస్తే చాలు, ఎంతవరకు చేశారు అనేది వాళ్ళు ఒక రేటింగ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. 2017-18లో 372 యాక్షన్ పాయింట్స్, రిఫార్మ్ యాక్షన్ పాయింట్స్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. కానీ ఇక్కడ ఒక కొత్త మార్పు తీసుకొని వచ్చారనమాట. స్కోరింగ్ మార్క్స్లో రిఫార్మ్ స్కోరింగ్స్ వచ్చి 90% ఇచ్చారనమాట. అలాగే ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది యూజర్ ఎండ్, అంటే ఇండస్ట్రియలిస్ట్ కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా 10% వాజ్ ద ఫీడ్బ్యాక్ స్కోర్ అనమాట. అండ్ దీస్ వర్ జస్ట్ లిమిటెడ్ టు 78 రిఫార్మ్స్. కానీ 2018-20 అంటే ఈ దిస్ 19-20 is completely different from the last 3 years అనమాట. ఇందువల్ల అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెడ్ ఫిబ్రవరి 2019లో 187 రిఫార్మ్ పాయింట్స్ మీరు మార్చ్ లోపల ఇంట్రడ్యూస్ చేయాలి, చేసిన తర్వాత మీ ఇంప్లిమెంటేషన్ మేము చూసి సర్వే చేస్తామని చెప్పడం జరిగిందనమాట. కానీ దీంట్లో ఒక అంటే వన్ డిఫరెన్షియల్ పాయింట్ ఏంటంటే ద రిజల్ట్ వాజ్ 100% ఆన్ ద యూజర్ ఎండ్. అంటే గతంలో ఏ విధంగా మేము జరిగేది ఏంటంటే 2017-18లో ఏ విధంగా జరిగిందనంటే మనం ఇచ్చిన రిఫార్మ్సే కాకుండా వాళ్ళు చేయాల్సిన సర్వే, మనం ఇచ్చిన పేర్లు ఏది ఇస్తామో వాళ్ళు అడిగి సర్వే చేసుకునేవాళ్ళు అనమాట. కానీ ఈసారి మేము ఇచ్చిన పేర్లు కాదు కదా, మీరు మొత్తం లిస్టు మీరు మాకు పంపిస్తే, అంటే ఆగస్ట్ 14లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆగస్ట్ 14 2019లో దాదాపు 7,000 పేర్లు పంపించడం జరిగిందనమాట. ఈ 7,000 పేర్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరినైనా ఇంటర్వ్యూ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా అన్ని రాష్ట్రాలకి ఈ విధంగా వాళ్ళు సర్వే చేసుకుంటూ, ఉదాహరణకి వాళ్ళు ఇఫ్ యూ కెన్ షో దట్ ప్లాన్ దట్ వాట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లేడ్ దట్ వీడియో. आत्मबल और आत्मविश्वास से ही संभव है. आत्मनिर्भरता ग्लोबल सप्लाई चेन में कड़ी स्पर्धा के लिए भी देश को तैयार करती है. और आज ये समय की मांग है कि भारत हर स्पर्धा में जीते, ग्लोबल सप्लाई चेन में बड़ी भूमिका निभाए. लोकल सिर्फ जरूरत नहीं बल्कि हम सबकी जिम्मेदारी है. समय ने हमें सिखाया है कि लोकल को हमें अपना जीवन मंत्र बनाना ही होगा. Making New India the place to do business is the essence of Atmanirbhar Bharat, and this spirit of competition is now reaching every state and district of this country, transforming how India does business. Beginning in 2014, the Business Reform Action Plan is designed to streamline regulatory structures and build an investor-friendly business environment across various states and union territories of India. The Business Reform Action Plan, now in its 4th edition, has continuously evolved its robust methodology, deepening and widening the scope of reforms. In this edition, 100% weightage has been given to user feedback, which means unless the impact of a reform is felt on ground, the reform is not accepted. Extensive outreach has been undertaken to reach more than 35,000 users in regional languages to gather feedback. Also, in this edition,
More than 180 reforms were proposed across various business regulatory areas such as access to information and technology, labor regulation enablers, construction permit enablers, single window systems, land administration, and many more. Having assessed the user feedback from across the country, we now have the best performing states for State BRAP 2019. From Northern India, Uttar Pradesh. From Southern India, Andhra Pradesh. From Eastern India, West Bengal. From Western India, Madhya Pradesh. From Northeastern India, Assam. From the Union Territories, Delhi. And now, the overall best performers in 2019. Third place, Telangana. Second place, Uttar Pradesh. And the winner is Andhra Pradesh. The Business Reform Action Plan has galvanized New India, and the commitment shown by the states and union territories has propelled this initiative. ఒకసారి చూస్తే దాదాపు 35,000 మంది సర్వే వాజ్ డన్ అక్రాస్ ద ఇండియా అన్నమాట. కానీ ప్రతి రాష్ట్రం కూడా దే వాజ్ అ మినిమం నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ టు బి గివెన్ అనమాట. సో ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్రం నుంచి 7,000 పేర్లు మనం ఇవ్వటం జరిగింది. ఈ 7,000 దీంట్లో ఒకటి గమ్మత్తుగా ఏముందనంటే అపార్ట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీసే కాకుండా దే ఆల్సో ఆస్క్డ్ ఫర్ ద లిస్ట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, లాయర్స్ హూ ప్రొవైడ్ సపోర్ట్ ఇన్ దిస్ రెగ్యులేటరీ ఫెసిలిటేషన్ సర్వీసెస్ అనమాట. సో ఈసారి మాత్రం 100% వెయిటేజ్ వాజ్ ప్యూర్లీ ఆన్ ద యూజర్ ఎండ్ సర్వే. ఒక మాటలో చెప్పాలంటే గత 3 సార్లు వచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కన్నా దిస్ ఇస్ ద యాక్చువల్ ఫస్ట్ టైం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ర్యాంకింగ్లో రావడంలో చాలా గొప్పతనం ఉందన్నమాట. సో దానివల్లే మేమందరం కూడా ఎస్పెషలీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మాకు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్వేచ్ఛ కావచ్చు, తర్వాత ఆయన ఇచ్చిన మాకు ఫ్రీడమ్ కావచ్చు, ఈరోజు మేము ఆ పని చేయగలిగాము. అలాగే మీరు ఇంకో మాట చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ప్రభుత్వం అయినా సరే ఇట్ రిఫార్మ్స్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ యాక్ట్. ఫస్ట్ టైం మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అప్పుడుండే ఎంఎస్సీ సెక్టర్స్ ఏ విధంగా చూసిన తర్వాత మనం వైఎస్ఆర్ నవోదయం అనేది తీసుకురావడం జరిగింది. అలాగే ఈ కంపెనీస్ అన్నిటికి కూడా సిమెంట్ ఫెసిలిటేషన్ చేయాలని చెప్పి మన వైఎస్ఆర్ నిర్మాణ్ అనేది కూడా మొదలుపెట్టాం. ఇవన్నీ కాకుండా తర్వాత మనకి మార్చిలో మీ అందరికీ తెలుసు కోవిడ్ ఏ విధంగా మన రాష్ట్రానికే కాదు దేశానికే ప్రపంచానికే ఏ విధంగా డిస్ట్రప్షన్ జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ స్ట్రక్చర్ ఆలోచించి వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి ఆ రోజు దాదాపు 1,100 కోట్లు ఇన్సెంటివ్స్ కేటాయింపు చేయడంలో నిజంగానే మళ్ళా కూడా ఎంఎస్ఎంఈ సెక్టర్ ఒక దేవుడిలాగా నిలబడ్డాడు. ఇవన్నీ ఇలా కాకుండా మళ్ళా 3 నెలలు ఏది ఫిక్స్డ్ ఛార్జెస్, కరెంట్ ఫిక్స్డ్ ఛార్జెస్ తీసేయటం ఈరోజు మన థియేటర్ ఓనర్స్ కూడా అది కూడా వర్తిస్తుంది అనమాట. అంటే ఇవన్నీ చూసుకుంటే ఇట్ వాస్ జస్ట్ టు ఫెసిలిటేట్ ద బిజినెస్. ఇలాంటి టైంలో మేము ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటే మీకు వీ విల్ హెల్ప్ యూ అవుట్ అని చెప్పడం కూడా జరిగింది. అండ్ వాట్ వాజ్ ద రీజన్స్ దట్ వీ వర్ ఏబుల్ టు కమ్ యాజ్ నంబర్ 1 ఏంటంటే యాజ్ అ డిపార్ట్మెంట్ ఐ మస్ట్ కాంప్లిమెంట్ Mr. Karikal Valvanji, the director, Mr. Subramaniam, who laid an emphasis on actual implementation usages of services by industrialists while continuing the best practices prescribed by Government of India. We gave prompt training to the field officers regarding the agendas, reform agendas, and ensuring the delivery to the users. Reform awareness creations through interactive meetings, sharing of information, material to recall the services utilized from the government during the perception surveys, consultative meetings with the ministers and of industries and industrialists, and we organized various meetings at various levels for over 8,000 industrialists across the districts. The true commitment of the AP government can be understood and seen by during the YSR Navodayam whatever we started in the MSME sector, but also the restart package during the COVID. We were one of the first states to start the restart package in the country. 2,800 crores under ECLGG's of Atmanirbhar scheme for business revival. We also are started is the survey ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు లేటెస్ట్ గా గవర్నమెంట్ మా మినిస్ట్రీ నుంచి కూడా we have undertaken a survey called సమగ్ర పరిశ్రమ సర్వే 2020. దీని ద్వారా ప్రతి జిల్లాలో కానీ ఆయా జిల్లాలో ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి,
దాని రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, స్కిల్లింగ్ ఏ విధంగా ఉంది, స్కిల్లింగ్ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా కావాలి, అలాగే రాబోయే రోజుల్లో డిమాండ్ ఏ విధంగా పెరగబోతుందని ఒక సర్వే ఇది మొదలుపెట్టాము. దీని ద్వారా తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు ఈ స్కిల్స్ డెవలప్మెంట్ కాలేజెస్ ఇది దాదాపు 30 కాలేజెస్ పెట్టబోతున్నాము. దీని ద్వారా ఈ యొక్క ఇండస్ట్రీస్కి సపోర్ట్ బేస్గా, ఫండమెంటల్ సపోర్ట్ బేస్గా నిలబడిపోతుంది. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంత కాంపిటీషన్, ఎందుకంటే ఈసారి మాత్రం మా అందరికీ తెలుసు యూపీ వాజ్ అ వెరీ బిగ్ ఛాలెంజర్ ఫర్ అస్. యూపీ వాజ్ బికాస్ it wanted to prove to the of course that that there was a lot of improvement ఉందని చెప్పి. ఇన్ స్పైట్ ఆఫ్ స్టిఫ్ కాంపిటీషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అగైన్ స్టూడ్ యాజ్ నంబర్ 1 అని అంటే నిజంగా నేను మా సెక్రటరీ గారికి అలాగే డైరెక్టర్స్ గారికి అండ్ పూర్తిగా మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మళ్ళీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముగిసే ముందు I just want to announce just one simple point to this people of the August. I was very అంటే ఈ సర్వే జరిగిన బహుశా నేను అనుకోవటం 3:45కో ఎందుకో ఆ సర్వే అయిపోయిన వీళ్ళు మా ర్యాంకింగ్స్ చెప్పిన వెంటనే నేను మా ముఖ్యమంత్రి గారికి చెప్పే లోపల అక్కడ లోకేష్ బాబు గారు ట్విట్టర్లో మా వల్లే జరిగిందని చెప్పటం నిజంగానే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఇది ఎలా అనిపించిందంటే మనకి ఈ 10th స్టాండర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత లేకపోతే ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ నారాయణ చైతన్య ఈ విధంగా టీవీల ముందరకు వచ్చి మేము నంబర్ 1 అని చెప్పుకునేటట్టుగా ఏ విధంగా వస్తారో లోకేష్ బాబు వచ్చి మేము మా వల్ల జరిగిందని చెప్పడం జరిగిందనమాట. నిజంగానే నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి అన్నీ తెలిసి కూడా, అంటే తెలియని వ్యక్తులు మన అమాయకత్వం అనుకోవచ్చు, కానీ అన్నీ కూడా తెలిసి ఈ విధంగా మాట్లాడటం అంటే వాళ్ళే కదా తెలుగుదేశం ఉండే వాళ్ళు కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, పూర్తిగా విషయాలు తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడటం అంటే మీ ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరీ అంత అమాయకంగా కనపడుతున్నారా మీకు? అంటే మీరు ఏది చెప్తే అది వినేదానికి. నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, ఏదైనా సరే నా సైడ్ నుంచి కానీ ఎప్పుడైనా సరే నేను ఎప్పుడైనా ఫ్యాక్ట్స్ మాట్లాడితేనే కానీ రాజకీయాలు నేను ఎప్పుడు మాట్లాడను. దయచేసి మాత్రం ఎస్పెషలీ ఫర్ ద ఇండస్ట్రీ సైడ్ నుంచి మాత్రం మీరు stick as much to the facts and I'll request you all to do the same. Thank you very much. See, you're talking about 2018-19 జరిగిందో what you're saying. The reform packages were brought out in February 2019. Government DPIIT gave the new reforms. 187 reforms were introduced in February 2019 for the states to introduce by March 2019. Subsequently, they said we will give you 6 months because they wanted the data of how to do it, because isari matram it was completely on the user end kabatti. So we gave the user end data to them in August lo mem ivatam jarigindi. August lo ఇచ్చిన తర్వాత the survey started post September to March. So the entire survey implementation facilitation happened between April 2019 and March 2020. See, if I were to really look at in the ease of, there are 2 parameters here. Ease of doing the business is different from the investments coming in, right? Investments ఎందుకు వస్తాయి ఈ రోజు మన దగ్గరికి? For one, strategic reasons. ఈ రోజు మనకి ఈజ్ ఆఫ్ బిజినెస్ ఉన్నా లేకపోయినా పరిస్థితులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ let us say somebody wants to set up a bauxite plant, అల్యూమినియం ప్లాంట్ పెట్టాలనుకుంటారు. బాక్సైట్ అవైలబిలిటీ ఇక్కడ ఉంది, ఖచ్చితంగా అతనికి ఇట్ ఈస్ నెసెసిటీ ఫర్ హిమ్ టు కమ్ అండ్ సెటప్ హియర్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎక్కడికి వస్తుంది అంటే ఎక్కడ వర్ధిస్తుంది అంటే టు ది ఎంఎస్ఎంఈ సెక్టర్స్, టు ది వీకర్ సెక్షన్ ఆఫ్ ద ఇండస్ట్రియలిస్ట్. వాళ్ళకి ఇండస్ట్రీ పాలసీస్ అందుబాటులో ఉందా లేదా, మనం ఇవ్వాల్సిన రైతులు కానీ ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ కానీ వాళ్ళకి మేము ఇస్తున్నామా లేదా, వాళ్ళు ఒకవేళ ఇబ్బంది పడితే ఒక కనెక్షన్ అడిగితే, ఎలక్ట్రికల్ కనెక్షన్ అడిగితే ఎంత టైంలో మనం చేయగలుగుతున్నాం, మా రియాక్షన్ టైం ఎంతవరకు ఉందని, ఒకవేళ ఒక పని చేసేదానికి ఏమైనా కరప్షన్ అనేది ఉందా లేదా, హౌ ట్రాన్స్పరెంట్ ఇస్ దిస్ ప్రాసెస్,
అనేది ఇవన్నీ క్వశ్చన్స్ కూడా అడిగే అంటే ఎక్కువ మీకు జరిగేదంతా కూడా ఇట్ ఇస్ ఇన్ ద మిడిల్ బ్రాకెట్లో మిడిల్ లోవర్ బ్రాకెట్లో జరుగుతుంటుంది. ఈ హై ఎండ్ బ్రాకెట్లో ఇట్ ఈస్ బై షియర్ వెయిటేజ్ ఆఫ్ దట్ కంపెనీ దే గెట్ ఆల్ ద ఫెసిలిటీస్. సో ది ఐడియా వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ దట్ ఎక్కువ శాతం కూడా వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది ఎంఎస్ఎంఈ సెక్టర్ కాబట్టి మొదటి నుంచి కూడా ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచి వీఆర్ అడ్రస్సింగ్ దెమ్. ఎందుకంటే దే ఆర్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్స్ అండ్ నాట్ ఓన్లీ ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్స్, దే ఆర్ ద బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటర్స్ కాబట్టి అందుకని మేము వీఆర్ ఫోకసింగ్ ఆన్. I have put the data in front of you. It's in simple English. I don't think there is much complication there. The DPIT has said what it has said. So now we go by that. If just because they said they have interpreted it that way, it is their loss. I cannot say it. But this is simple English where Government of India has said this is what you need. If you want, I think you can also show that August 2019, where we send the data. Date lines are there. Just go back. You can see the DPIT guidelines were issued 4th February 2019. The reform implementation was on 15th June 2019. Submission of respondent data was 30th June. Submission of compliance was 14th August 2019. Compliance accepted by Government of India November 2019. Perception survey was in February and March 2020. And what more else clarity can I give you with this? And this is data from DPIT, not from my data. Yes, madam. That's why I am not denying that they have not got ease of doing business. Kani first 3 times vachina ease of doing business guidelines, ippudu guidelines చూసుకుంటే ది గైడ్లైన్స్ వాట్ వాజ్ 285 రిఫార్మ్ యాక్షన్ ప్లాన్స్ లో దేర్ వాజ్ నో సర్వే. మీరు ఈరోజు ఈ చట్టాలు అంటే ఈ వాట్ ఎవర్ దట్ రిఫార్మ్ ప్లాన్స్ 285 రిఫార్మ్ యాక్షన్ పాయింట్స్ మీరు ఇంట్రడ్యూస్ చేశారా లేదా అంతవరకే. అది పని చేస్తుందా, ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఫెసిలిటీస్ చేస్తున్నారా ఎవరు సర్వే చేయలేదు. సో అంటే మీరు అర్థం చేసుకోండి, మిగతా రాష్ట్రాలు దే వర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ దట్ బేసిక్ థింగ్స్ అన్నమాట. Now, when you come in 2016, again they improved it. They said 340 reform action plans, points, 10 reform areas. Each reform implemented will be scored 1 mark. Again, no survey. But in 2017 and 18, first time they introduced survey. But that is only 10%. కానీ 10% ఏంది, మేము ఇచ్చిన పేర్లు అన్నమాట. మేము ఒక 5 పేర్లు ఇస్తాము, ఆ 5 పేర్లు వాళ్ళు సర్వే చేసుకుంటారు. బట్ 2019 and 20, if you see, 187 reform action plans, 12 reform areas, and we gave them a names of almost 7,000 people, industries and personnel, where they could survey. అంటే 35,000 మందిని సర్వే చేశారంటే అక్రాస్ ఇండియా. అంటే సరే మన రాష్ట్రానికి తీసుకుంటే ఒక 1000 మందిని అనుకుంటాం మనం. అవుట్ ఆఫ్ 7,000 they must have, we do not know who are those 1,000 people. We will 7,008. So the transparency, the veracity and the validation is much better in this than the previous 3 other things, because they've gone to the user end. అంటే ఎవరి who is the user end అక్కడ పోయి వాళ్ళు సర్వే చేయించారు కాబట్టి వాళ్ళ పాయింట్స్ అంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు దే పుట్ ఇట్ ఇన్ టు ద సర్వేస్. నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు అనే నాయకులందరూ అంటుంటారు, ఇది మేము వచ్చినప్పటి నుంచి పరిశ్రమలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి, అసలు ఇక్కడ ఇండస్ట్రీస్ చాలా ఇబ్బంది పడుతున్నారని. ద ప్రూఫ్ ఇస్ ఇన్ ద పుడ్డింగ్. మీరే చూస్తున్నారు. All the industries are very happy. Why are they happy? Because of Jagan Mohan Reddy garu's transparency, corruption free government and a very big confidence building measure. ఈ రోజు ఏ రాష్ట్రంలో కూడా ఈవెన్ ఈ రైతులు అంటే నిజంగా చెప్పాలంటే ఆ కోవిడ్ టైంలో 1,100 రూపాయలు అవుట్ స్టాండింగ్ ఇన్సెంటివ్స్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇవ్వటంలో నిజంగానే he has actually stood against the backbone for the backbone of this industries. So that is the reason why I say that there's a difference between speaking and difference between walking. I explained to you కదా. ఇప్పుడు the idea is a common man. ఇప్పుడు when I say a common industrialist, is he getting the same benefits as a large industrialist? Is he able to get the access to the market as much as what the big industrialists are getting it? Now coming to the other point of what you said of investments,
I think 2014 and 19, if I'm not wrong, almost 24 lakh crores was MOUs were signed. Finally, how much was grounded as of today? In our estimation, it's not even 50,000 crores. Not even 50,000 crores was grounded. And the biggest investment that they talk about is the Kia investment, which came in the fag end of their term. Now, Kia investment, no doubt it's a very good investment, and I compliment that government for getting it. But we also have to pay a penalty for getting it by way of incentives. For the next 20 years, I have to pay them. So that is if the call of the government then was to స్ట్రాటజిక్గా మేము ఈ కంపెనీని తీసుకొని వచ్చి మేము ఇంత కట్టాలనుకుంటున్నాం కాబట్టి వీఆర్ బ్రింగింగ్ దిస్ కంపెనీ అనుకున్నందుకు యాజ్ అ గవర్నమెంట్ ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ దట్ ఆబ్లిగేషన్స్ ఆల్సో. ఆల్దో ఇఫ్ ఐ మై లైక్ ఇట్ ఐ మై నాట్ లైక్ ఇట్ ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద ఆబ్లిగేషన్స్. సో అందువల్ల ఇఫ్ యూ రియలీ సీ వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ యువర్ రెవెన్యూ జనరేటర్స్, యువర్ బిగ్గెస్ట్ employment generators is your MSME people. If you support your MSME structure, that is where you get the maximum amount of your state wealth is generated. And chala mandi naku ante, of course, people tell me in the IT sector and the electronic sector. Ippudu udaharaniki, I think we are attracting EMC 3, the new electronic policy that's come out. We are one of the front runners for the Apple products for manufacturing in India. We're talking about nothing less than 50,000 people employment under one factory premises. So alage manaki API park, industrial manaki bulk drug park. I think as per the markings, we are one of the top 3 in the country to get this park. So this all shows that the fundamentals of these institutions that we built after Jagan Mohan Reddy garu has come, it just shows that validation that we are getting these investments. And I think one of the biggest point and biggest Marco, one of the biggest I would rather say the lining in the cloud uchi the crisis management of COVID by the Andhra Pradesh state government. It just showed the depth of the leadership, the tenacity of the administration, and also the foresight of the state. We are following the MOUs, but you have to understand under what framework of those MOUs were signed. Majority of the MOUs that were signed during that time was basically camera friendly MOUs. Very few of them went from the paper to reality. So andukani ma Mukhyamantri garu, he is very clear, I don't want any MOUs, I want grounding. People who are grounding అలాంటి ఇండస్ట్రీస్నే మీరు నా దగ్గర పట్టుకోరండి. ఎంఓఎల్ తీసుకొని మన దగ్గర ఈ పేపర్ తీసుకుపోయి పక్క రాష్ట్రం తీసుకుపోయి ఎంఓఈ తీసుకుపోయి దాన్ని అక్కడ షాపింగ్ చేసుకోవటం, ఆ ఎంఓఈ తీసుకొని వచ్చి మళ్ళీ మన దగ్గర చూపించడం, ఇవన్నీ కాకుండా వీఆర్ ఆస్కింగ్ దెమ్ యూ ప్లీజ్ కమ్ డౌన్ హియర్, వీ విల్ గ్రౌండ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు గ్రౌండ్, విల్ గ్రౌండ్ ఇట్ టు యూ ఇమీడియట్లీ అని. అలాగే రాబోయే రోజుల్లో కూడా దే హ్యాస్ టు బి మోర్ రిఫార్మ్స్ టు కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ సెక్టర్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్స్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ స్పందన. అంటే ఈ విధంగా మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో కూడా రేపు రాబోయే రోజుల నుంచి ప్రతి నెల Monday విల్ బి హెల్డ్ ప్యూర్లీ ఫర్ గ్రీవియన్సెస్ ఫ్రమ్ అక్రాస్ ద స్టేట్. MOUs అన్ని రివ్యూ చేస్తున్నాం. మోస్ట్ ఆల్ ది MOUs have been reviewed. People have said land development, ఇప్పుడు land allotments, as of now what we are doing is we are bringing reforms in our land allotment also. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ డెవలపింగ్, మనం పార్కు పూర్తిగా డెవలప్ చేసిన తర్వాత ఒక ఐలా లాగా క్రియేట్ చేసిన తర్వాతనే వీ వాంట్ టు గివ్ ద ల్యాండ్ అవుట్. గతంలో ఏం జరిగేది అని అంటే ల్యాండ్ డెవలప్ కాకుండానే ప్లాట్స్ ఇచ్చేయటం, దాని ద్వారా వాళ్ళు వచ్చిన తర్వాత టైటిల్ డీడ్స్ ప్రాబ్లం రావటం, వాటర్ ఫెసిలిటీస్ లేకుండా పోవటం, దీని అన్నిటి వల్ల వాళ్ళకి ఏమైందంటే కాన్ఫిడెన్స్ అనేది లేకుండా పోయింది. ఈ రోజు మేము అది కాకుండా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు బి స్టార్టింగ్ ఎ న్యూ వన్ ఆఫ్ ది ఎస్టేట్స్ వేర్ వీ సెడ్ 100% of facilities to be provided, then only we will call the industries. Kopparthi, అదే కడప డిస్ట్రిక్ట్. అక్కడ అంటే
we've positioned it as that that is a place for them if they want to come in. That they will come back later. That they will come back later about it. And they have their own plans, but they are looking at. అంటే సింపుల్గా చెప్పాలంటే యాపిల్ టుడే ఎంప్లాయీస్ ఇన్ చైనా దే హ్యావ్ 6 factories. The smallest factory employs 1 lakh people. The largest factory employs 6 lakhs people. So they are talking, if that kind of quantum, if you are ready to give us, we are ready to come and invest with land. And also one thing they're also looking, అంటే జనరల్గా ఈ నేషనల్ ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు ఎక్కువ చూసుకునేది కూడా ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ స్టేట్స్ ఎక్కడ బాగుంటాయో అక్కడ రావాలని, ఉమెన్ రైట్స్ ఎక్కడ బాగుంటాయో అక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది దట్ ఈస్ దేర్ నార్మ్స్ అన్నమాట. సో అండ్ ఐ థింక్ వీ స్టాండ్ వెరీ వెల్ ఇన్ దట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్లో. ఎనీథింగ్? థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్. అదే మీరు అన్న పాయింట్కి గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ద సర్వే వాజ్ నాట్ డన్ ఆన్ ఇండస్ట్రియలిస్ట్. చూస్తే ఇట్ వాజ్ డన్ ఓన్లీ ఆన్ ద గవర్నమెంట్ సైడ్. మీరు పాలసీ ఇంప్లిమెంట్ చేశారా లేదా, పాలసీ తీసుకొని వచ్చారా లేదా, దాని వరకే పరిమితం చేశారు కానీ ఈ ఇట్ సైడ్ సర్వే మాత్రం జరగలేదు. ఇది మొదటిసారి సర్వే ప్యూర్లీ ఆన్ యూజర్ ఎండ్ జరిగింది. అంటే వాళ్ళు అంటే ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేది గవర్నమెంట్, ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గివ్స్ లెటర్ అనమాట మేము చేశామని. ఐఎమ్ షూర్ ఇక్కడ ఆఫీసర్స్ కెనాట్ లై, దే హ్యావ్ టు సే వాట్ దే సే ఇస్ రైట్. కాకపోతే మిగతా రాష్ట్రాలు అవి కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయాయి అనమాట. సో మనం ఆ విధంగా ఆలోచించాలి. కానీ ఈ రోజు మాత్రం ఇట్ వాస్ ప్యూర్లీ ఆన్ ది ఇన్వెస్టర్స్, ఆన్ ది ఇండస్ట్రియలిస్ట్, ద లాయర్స్, దే వర్ ఇంటర్వ్యూడ్. And then that is how we got for it. So andukane validation of this ease of doing business is far bigger and far higher than the last 3 in my opinion. And 187 కాదు, it keeps adding up. అంటే 187 పాయింట్స్ ఉన్నాయో పూర్తిగా దాన్ని సర్వే చేశారు. ఓన్లీ 10 states completed 187. Migita states could not even comply with that. So that is the reason why, as an industrial sector, as an industrial bodies, as industry, whatever we say in AP, we are pretty active. I think one of the biggest thing that has been our encouraging has been our Chief Minister, who has given us a very proactive approach and a lot of freedom to move around. Thank you very much. First to do 180.